జై శ్రీరామ్. నా పేరు అద్దంకి బాల వసంత కుమార్. నేను తిరుపతి గాంధీ రోడ్లో నివసిస్తున్నాను. నేను ఈ నెల జనవరి 27వ తేదీ ఇక్కడ నుంచి ప్రయాగరాజ్ కుంభమేళాకు బయలుదేరినాను. దారిలో వెళ్తూ జోగులాంబ, ఓంకారేశ్వరు, మహాకాళేశ్వరు, ఏకవీర అమ్మ అవి చూసుకుంటూ, చిత్రకూటు ఇవి చూసుకుంటూ ప్రయాగరాజ్కి 6వ తేదీ చేరినాను. 6వ తేదీ అక్కడ పుణ్యస్నానాలు అంతా ఆచరించి మళ్ళీ 6వ తేదీ అక్కడి నుంచి రిటర్న్ బయలుదేరి బాండాకు వచ్చి 2 days అక్కడ హాల్ట్ అయ్యి బాండా నుంచి మళ్ళీ భద్రాచలము, పంచారామాలు చూసుకొని తిరుపతికి 16వ తేదీ వచ్చి చేరినాను. ఈ టోటల్ నాకు 6,500 కిలోమీటర్లు వచ్చింది. నేను ఒక 5 yearsగా అనుకుంటా ఉన్నాను కాశీ, రామేశ్వరం ఇవంతా చూడాలని. ఇది ఇన్నాళ్ళకి ఈ కుంభమేళా వలన ఇప్పుడు నాకు జరిగింది. బైక్లోనే వెళ్తే మనం దగ్గర ఉన్న గుళ్ళన్నీ చూడొచ్చనే ఉద్దేశంతో బైక్లో వెళ్ళాలని అనుకుంటా ఉన్నాను. అది ఇన్నాళ్ళకి నా ఆశ నెరవేరింది. 19 రోజులు పట్టింది సార్ నాకు. జనవరి ఏం లేదు సార్. జనవరి 27 ఇక్కడ బయలుదేరాను. ఫిబ్రవరి 16 తిరిగి ఇక్కడికి వచ్చాను సార్. ఏమి ఇబ్బంది లేదు సార్. అంటే మామూలే, మన తిండి దొరకదు, కొంచెం చలికి ఎండకి తట్టుకొని పోవడం. పోయి వచ్చినాక 2 రోజులు కొంచెం టైర్డ్గా ఉన్నింది. మళ్ళీ ఇప్పుడు నార్మల్గానే ఉంది సార్. ఇవన్నీ తిండి వరకు బండి పంపించి రోడ్డు పోతాంట పెట్టి ఇట్లా స్విచ్ చెప్తాను. నేను మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాను. జై రంగమయ్య. ఇప్పుడు క్లోజ్అప్లో రావాలంటే అది జరగాలి.